జిల్లాలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మదనపల్లిలోని బీటీ కళాశాలలో అయితే కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని లైబ్రరీ వివిధ భవనాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కళాశాలలో వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు కోసం భవనాలను పరిశీలించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆదోనిలో పూర్తయిన బైపాస్ రోడ్డును పరిశీలించారు. ఈ బైపాస్ రోడ్డు పూర్తి కావడానికి సహకరించిన రైతులకు, కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతామన్నారు. ఇక రోడ్డు పక్కనే ఉన్న కొత్త స్థలాన్ని పరిశీలించి కొంతమంది బతికుండగానే చనిపోయినట్లు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని కబ్జా చేయడం జరిగిందని సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అక్రమంగా స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజానా చౌదరికి భవానీపురం బాధితులు కలిశారు. తమ 42 ఇళ్ల నిర్మాణాలను కూల్చివేతలపై తమకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యేకు బాధితులు వివరించారు. బాధితుల తరపున విషయాలపై సుజనా చౌదరి న్యాయ నిపుణులతో బాధితులను మాట్లాడించారు. ఇక భవానీపురం బాధితుల వివరాలు తెలుసుకున్న న్యాయవాదుల బృందం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సిరసాని పోలీస్ గ్రామంలో హోంగార్డులు 63వ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన హోంగార్డులు పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ బ్యాండ్ నడుమ మార్చ్ పాస్ట్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గ్రౌండ్ లో వాహనంపై తిరుగుతూ హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలోన 23వ తిరుమల పాదయాత్ర ప్రారంభమైంది. ఆకెపాడు గ్రామం నుండి ఒంటిమిట్ట వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో చిన్నారులు, కోలాటాలు, భజన్ల మధ్య కోలాహలంగా పాదయాత్ర కొనసాగింది. ఎమ్మెల్యే చేపట్టిన ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కలెక్టర్ సుమిత్ కుమార్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, మేయర్ అముద చూడాచార్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టామని జిల్లా ఎస్పీ తుషార్ దూడి అన్నారు. ఇక చిత్తూరు జిల్లా ఆర్ట్ రిజర్వ్యూ పెరడ్ గ్రౌండ్ నందు హోంగార్డుల 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతు ప్రదర్శనను వీక్షించిన చక్కటి కవాతు ప్రదర్శన నిర్వహించిన హోంగార్డును ప్రశంసించారు. భద్రాద్రి కొత్తగూడెంలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక అనంతరం అక్కడే ఉన్న ఎమ్మెల్యే కూనంనేని కవిత పలకరించారు. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని, రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ప్రజాస్వామిక వాదులతో కలిసి జాగృతి ముందుకు సాగుతుందని కవిత అన్నారు. భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త, నిర్మాణకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు నివాళులర్పించారు. మహనీయుడని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కామ్య నాయకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల రిపోర్టు ఇవ్వలేదని పంచాయతీ సెక్రటరీలను యూజ్లెస్ ఫెలోస్ అని ఎంపీడీఓ దూషించారు. ఇక ఎన్నికల రిపోర్టులు సరైన సమయంలో పంపలేదని తనపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, మీ వల్ల నేను తిట్లు తినాల్సి వస్తుందని విలేజ్ సెక్రటరీలపై ఎంపీడీఓ కామ్య నాయకు విరుచుకుపడ్డారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ మహనీయుడి విగ్రహానికి బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేదని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన వేసిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా సంగం విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య సందర్శించారు. అనంతరం సబ్ స్టేషన్ ను తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక సిబ్బంది వినియోగదారులకు మంచి సేవలు అందించాలని సూచించారు. వినియోగదారుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చేలా సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచుకోవాలని గురువయ్య సూచించారు. హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా నెరవేర్చలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 మంది హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి సేవలను గుర్తించి చేపట్టిన చర్యలను గుర్తు చేశారు. పార్లమెంటు సమావేశాల వేళ రాష్ట్ర ఎంపీలు మౌనంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారని, రాష్ట్ర హక్కులపై మాట్లాడుతారని చూస్తున్నామని, ఏమీ మాట్లాడకుండా బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. మోదీ మాట్లాడితే పోటీ పడి చప్పట్లు కొడుతున్నారని విమర్శించారు. పంచాయతీల ఎలక్షన్ లో గెలిచేందుకు వినూత్న ప్రయత్నాలతో అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేట గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణి బ్యాండ్ పేపర్ తో ప్రచారానికైతే వచ్చారు. ఎలక్షన్స్ లో గెలిచిన అనంతరం ఎలాంటి అన్యాయానికి పాల్పడినా, అవినీతి చేసినా, ఆస్తులు పెరిగినా వారి ఆస్తిని గ్రామ పంచాయతీకి ఇచ్చేస్తామని పేర్కొన్నారు. ఎల్లవేళలా ప్రజలకు తోడుగా ఉంటామని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వాహనాల తనిఖీలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ సోదాల్లో 2 కార్లలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వైపు పోతున్న ఓ కారులో 1,00,000, మరో వాహనంలో 74,000 రూపాయలను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని, తొందరలోనే అన్ని విషయాలు చెప్తామని పోలీసులు పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రజా ఉత్సవాల విజయోత్సవాలలో అయితే భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేవరకొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పారు. నిజాం రాజాకారులను తరిమి కొట్టిన ప్రాంతం నల్గొండ ప్రాంతమని అన్నారు. నల్గొండ గాలికి నీటికి పోరాట పటిమ ఉందని తెలిపారు. ఇక ఓటు అనే ఆయుధంతో గడీలను బద్దలు కొట్టారని కొనియాడారు. ఎమ్మెల్యే వెద్మా బొజ్జు పటేల్కు నిరసన సెగ తగిలింది. నిర్మల్ జిల్లా పెంబిలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు స్థానిక ప్రజలు నిలదీశారు. ఇక ఎన్నికల సమయంలో చెప్పిన హామీలు ఎక్కడంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోనే తమ కాలనీలో అభివృద్ధి జరిగిందన్నారు. ఇక అధికారం ఇస్తే తమ ప్రాంతానికి మీరు ఏం చేశారంటూ అడిగారు. దీంతో ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవరకొండ నియోజకవర్గంలో 14,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం కూడా ఇస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క నల్గొండ జిల్లాలోనే 1,00,000 రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ఆపరేషన్ కవచ్ పేరుతో నాకాబందీ నిర్వహించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఇక కమిషనరేట్ లో చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నట్టు తెలిపారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాలకు రెండో విడత గ్రాంటెడ్ గా 281.89 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ విధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న నిర్వహణ సంక్షోభం పరిష్కారం అంచనా ఉందని, సంస్థపై చర్యలు తీసుకోవడం ఖాయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇక ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేర్లు ఉన్నారని, అలాగే అత్యంత పేదరికం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచమే కుగ్రామం అనే పేరుతో అమెరికా, ఐరోపాలతో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదని విమర్శించారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ లో అర్థవంతమైన చర్చ జరిగిందని తెలిపారు. భారత్ లో 500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతుంది అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. 1992లో బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో కూల్చివేశారని గుర్తు చేశారు. ఇక బాబ్రీ మసీదు కూల్చివేత అనేది చట్టపాలన ఉల్లంఘన అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి 500 ఏళ్ల నాటి గాయాలకు చికిత్స జరుగుతుంది అని అనడంపై ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీ సోదరులారా తస్మాత్ జాగ్రత్త, ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయని అన్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల పట్ల నరనరాన తన వ్యతిరేకతను ఇతర రాష్ట్రాలకు వెళ్లి విషం కక్కిన కాలనాగు అంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. సింగరేణి కార్మికులకు సంబంధించి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఇక మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ పైల దగ్ధం కేసులో ఏవన్ నిందితుడు రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో సిఐడి అధికారులు సోదాలు చేపట్టారు. అలాగే చిత్తూరు జిల్లా రోపిచర్లలోని మాధవరెడ్డి ఎస్టేట్స్ లో వేకువజాము నుంచే మాధవరెడ్డి ఎస్టేట్ లో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే మాధవరెడ్డి మాత్రం అందుబాటులో లేరని సమాచారం. ఇక తిరుపతి నుండి వచ్చిన సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు, సిఐ రంగస్వామి ఈ తనిఖీల్లో తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అధికార ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఇక భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి రాజ్యాంగ విలువలను అందించిన మహనీయుడు అంబేద్కర్ పాత్ర అపారమని నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో వివిధ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారానే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నాయన్నారు. ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుగంటి చందర్ తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు జరిగాయి. ఇక నేతలందరినీ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గులాబీ జెండానే అండా అని మాజీ మంత్రి అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే అని ప్రశంసించారు. గతంలో మంచినీళ్ల కోసం పడిన కష్టాలు మర్చిపోతామా అంటూ గుర్తు చేశారు. తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో మండల అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కువగా రహదారులు, ఇళ్లు, ఇంటి స్థలాలు, కరెంటు మొదలగు వాటిపై ఎక్కువ ఆర్జీలు వస్తున్నాయన్నారు. వచ్చిన ప్రతి సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భార్య సంసారానికి రావడం లేదన్న మనోవేదనతో పవన్ అనే యువకుడు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన స్థలంగా సంచలనం అయితే రేపింది. ఇక టవర్ ఎక్కిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని పవన్ తో ఫోన్ ద్వారా మాట్లాడి అతన్ని ప్రాణాలతో కాపాడారు. పవన్ కు కౌన్సిలింగ్ అందించడంతో పాటు అవసరమైన సహాయం చేస్తామని పోలీసులు అధికారులు హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మండల కేంద్రమైన పామరులోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో హుండీ చేరు కేసును పోలీసులు ఛేదించారు. యశ్వంత్, మున్నా అనే ఇద్దరు వ్యక్తులతో పాటు మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దొంగల వద్ద 36,000 నగదు, చోరీ చేసిన ఓ మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇక సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలాల్లో మొదటి విడత నామినేషన్స్ ముగిశాయి. అలాగే అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు గ్రామాలలో హోరాహోరీగా ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ వీల్ చైర్ లో కూర్చొని ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక గ్రామానికి చెందిన సునీత సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైంది. అయినా కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ప్రచారాలు చేస్తుందని గ్రామస్తులు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెల్లూరు జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను బహుజన సమాజ పార్టీ నేతలు ఘనంగా జరిపారు. ఇక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను, ఆశయాలను స్మరించుకున్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి, హక్కుల పరిరక్షణకు ఆయన కృషిని ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జు టి కృష్ణ కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించి ఆయన ఆశయ సాధనకు బహుజన సమాజ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. వికారాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలను పేరెడ్ గ్రౌండ్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఐ అంజద్ షాషా నుండి గౌరవ వందనం స్వీకరించి హోంగార్డ్స్ పెరేడ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. హోంగార్డ్ సిబ్బంది ప్రదర్శించిన క్రమశిక్షణ, నీట్ టర్న్ అవుట్ ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
ఏలూరు జిల్లా లక్ష్మీపురం కరుణాపురం సరిహద్దు ప్రాంతాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఇక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు టీడీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ ఎత్తున దోపిడీ జరిగిందని, అదొక మాఫియా రాజ్యంగా నడిచిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన భారీ అవకతవకల కేసును గత ప్రభుత్వం పూర్తిగా పక్కదారి పట్టించిందని ఆయన మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కూడా భక్తులను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని దృఢ సంకల్పంతో లోకేష్ చేసిన కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20% డబ్బులు పారిశ్రామిక కార్మికులకు అయితే ఇవ్వాలని మాజీ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా టికెట్ ధరలు పెంచితే అందులో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తానని చెప్పాడన్నారు. మరి పారిశ్రామిక వాడల భూములు అమ్మినప్పుడు కూడా కార్మికులకు 20% ఇవ్వాలనే చట్టం తీసుకురావాలన్నారు. చట్టం తీసుకువచ్చి భూమి అమ్ముకోవచ్చన్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అధికారం ఒకరు ఇద్దరి చేతుల్లో కేంద్రీకృతమైతే ఇప్పుడు దేశంలో విమానాశ్రయాల్లో ఉన్న పరిస్థితి వస్తుందని అన్నారు. పైలట్లను శ్రమ దోపిడీ చేయవద్దని ఏడాది క్రితమే కేంద్రం చెప్పినా ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని చెప్పారు. అందువల్లే ఇప్పుడు ఇండిగో సమస్య వచ్చిందన్నారు. బీసీ యువకులెవ్వరూ తొందరపడొద్దని, త్వరలోనే రిజిస్ట్రేషన్లను సాధించుకుందామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అనే ప్రధాన భూమికలో పనిచేస్తుందని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు అత్యంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీసీ యువకులు ఎవ్వరూ తొందరపడి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి చచ్చిపోతామని కొంగు పట్టి ఓటు అడిగితే చచ్చిపోవడమే అని మన ఆడబిడ్డలు కరిగిపోయి ఓట్లు వేస్తే ఈ 2 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో వారు చేసింది కేవలం డ్రామా అని తేలిపోయిందన్నారు. ఎవరో రెచ్చగొడితే బీసీలు బలు పశువులైతే కావద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేసిన తీరును తెలిపారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి అమరుడు సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని అన్నారు.